అందరికీ ప్రైజ్ లార్డ్. మేము ఒరిస్సా ప్రాంతం, ఒరిస్సా బార్డర్లో ఇక్కడ ఉన్నామన్నమాట. ఏజెన్సీ ఏరియా సువార్తను ప్రకటించడానికి ఇక్కడికి మేము రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఈ ప్రజలకు సరైన మందిర వసతి కూడా లేదు. వారి ఇల్లు చూసుకున్నా కూడా మరీ దారుణంగా ఉన్నాయి. వారికి కనీసం స్కూల్స్ కూడా ఇక్కడ లేవు. చాలా దీన స్థితిలో వారు ఉన్నారు. ఇటువంటి వారికి దేవుని సువార్తను ప్రకటించి వారిని దేవుని సత్యంలోకి నడిపించాలని మేము ఎంతో ప్రయాసపడి వచ్చాం. మరి వారు ఇంకా బలపడే విధంగా దేవుని యొక్క సువార్తను తీసుకొని ఆత్మీయంగా ఎదిగే విధంగా వారి కొరకు ప్రార్థన చేయండి. మేము చేస్తున్న ఈ పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ యొక్క మందిరం పరిస్థితి చూసారా, చాలా ఇబ్బందికరంగా ఉంది. వారికి సరిగ్గా కూర్చోవడానికి సౌకర్యం కూడా లేదు. వారికి గట్టిగా ఈ యొక్క మందిరంలో ఒక 10 మంది కూడా పట్టరు. అంత ఇబ్బందికరమైన మందిరంలో కూడా దేవుడు మాకు ఇచ్చిన మందిరాన్ని మేము గౌరవించి ఇక్కడ దేవుడే మాకు సహాయం చేస్తారని వారికి ఇచ్చిన మందిరంలోనే వారు ప్రార్థన చేసుకుంటున్నారు, ఆరాధన నడిపించుకుంటున్నారు. అంతేకాదు ఆ తర్వాత కూడా ఇక్కడ దేవుని వాక్యాన్ని వారికి సువార్తను ప్రకటించి కొంతమందిని ఆత్మీయంగా బలపరిచి దేవుళ్ళలోకి నడిపించడానికి దేవుడు కృప చూపించాడు. వారికి కావాల్సిన అవసరతలు కొన్ని టీషర్ట్స్ కానీ స్వెటర్స్ కానీ ఇలాగ కొన్ని వస్తువులు వారికి ఇవ్వడానికి కూడా దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత ఇక్కడ ఒక సహోదరి, ఆవిడ దేవుళ్ళలోకి ఏ విధంగా వచ్చిందో, ఆవిడని దేవుడు ఏ విధంగా దర్శించాడో ఆవిడ యొక్క సాక్ష్యం ఆవిడ పంచుకుంటుంది. ఆవిడ సేవలోకి ఎలా వచ్చిందో, ఎలా దేవుని సేవకురాలు అయ్యిందో ఆవిడ యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళి మారుమూల ప్రాంతంలో ఇలా దేవుని సువార్తను ప్రకటించడం ఇది చాలా గొప్ప ధన్యత. మేము చేస్తున్న ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి.